రాయకల్ పట్టణంలో 7,20,00,000తో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి మహిళా సంఘాలకు 11 లక్షల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అంతకుముందు రాయకల్ మార్కండేయాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పద్మశాలి సేవా సంఘంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాయకల్ పట్టణానికి చెందిన 5 లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 4,50,000 విలువల చెక్కులను పంపిణీ చేశారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజంగి నందయ్య, ఆర్డీఓ మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభ్యున్నతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్రాజెక్టు, బస్సుల వ్యాపారాలు, క్యాంటీన్, ప్రభుత్వ ఏకరూప దుస్తులు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాయకల్ పట్టణంలో గతంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు 3 కోట్ల బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లింపు చేయడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో 3,90,00,000 పనులు రాయకల్ పట్టణంలో చేయడం జరిగిందని అన్నారు. 82 లక్షలతో నూతన పనులకు అనుమతులు రావడం జరిగిందని, నగరాభివృద్ధి స్కీమ్ లో 15 కోట్లతో రాయకల్ పట్టణాభివృద్ధికి ముఖ్యమంత్రి నిధులు మంజూరు అయ్యాయని ఆయన గుర్తు చేశారు. చెప్పక తప్పకుండా మన దగ్గరికి వస్తున్నారు సారు. ఈరోజు మహిళా మనులు ఎంతమంది ఉన్నారంటే నిజంగా కూడా సారు ఆశీర్వాదం అని చెప్పక తప్పదు. నేను ఇక్కడ ఒక మాట అడుగుతాం మీ అందరినీ. దాదాపు గత 5 సంవత్సరాల నుండి కూడా మీ మధ్య నేను ఉంటున్నా. 5 సంవత్సరాలు అంటే చాలా రోజుల నుండి రాజకీయంలో ఉన్నప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి మీ మధ్యన ఉంటున్న రాయకల్ పట్టణంలో మీ అందరికీ తెలిసిన విషయం ఒక్కటే. అంతకుముందు మనం కాలు తీస్తే ఎక్కడ పెట్టింది, మట్టిలో బురదలో మన కాలు పెట్టాల్సి వస్తుండే. మన ట్రైన్ల విషయానికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులలో ఉంటుంది. మనం ట్రైన్లు ఎక్కడికి చూసినా కానీ మోర్లన్నీ రోడ్ల మీద పార్కుంటూ పోయేది. గౌరవ శాసనసభ్యులు వచ్చిన తర్వాత మనకు వివిధ ఫండ్స్ నుంచి మన డబ్బులు తీసుకొచ్చి రాయకల్ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి మన అభివృద్ధి ప్రదాత సంజయ్ కుమార్ అన్నకి నేను నమస్సుమాయి తెలియజేస్తున్నా. ఒకసారి ఇక్కడ ఉన్న వారంతా శ్రద్ధగా వినాల్సిందిగా నేను కోరుతూ, మొట్టమొదలుగా 1వ వార్డులో డ్రైన్ ఊర్లు కట్టినవి మీకు నేను విన్నవిస్తున్నాను. షేక్ షకీల్ ఇంటి నుంచి మెకానిక్ పాషా ఇంటి వరకు 5,79,000తోటి డ్రైన్లు కట్టడం జరిగింది. తిరుపతి ఇంటి నుండి శాంతమూర్తి ఇంటి వరకు, తర్వాత రహీం ఇంటి నుంచి మంగళ శ్రీను వరకు, చిన్నపోయిన గోపాల్ ఇంటి నుంచి హనుమల రవితేజ ఇంటి వరకు, కట్నం కళ్యాణ్ షట్టర్స్ నుంచి వడ్ల భాస్కర్ ఇంటి వరకు, మచ్చ భూమయ్య ఇంటి నుంచి వడ్లకొండ గంగరాజం ఇంటి వరకు మొత్తము పట్టణంలో ఈ ప్రభుత్వం వచ్చాక ఏం చేయలేదని కొందరు మాట్లాడుతున్నారు. మరి మీరందరూ గెలిపించిన ఎమ్మెల్యేగా, మొదట్లో కంటి డాక్టర్గా, 2వసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలా అభివృద్ధి పనులు చేశాం. మరి ఈసారి ప్రభుత్వం మారింది. గతంలో అప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేసి దాదాపు 17 కోట్లతోటి ఎన్నో సీసీ రోడ్లు మూలం చేసాం. ఆ వేసిన తర్వాత చివరిలో వేసిన వాటికి ఒక 3,50,00,000 రూపాయలు ఆ చేసిన వాళ్ళకు బిల్లులు ఇవ్వాల్సిన అవసరం ఉండే. కాంట్రాక్టర్లు ఎక్కడ పని అక్కడ ఆపేసారు. ఆ సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారిని కలిసి జగిత్యాల నియోజకవర్గానికి అభివృద్ధి అవసరం ఉంది, నేను వేరే పార్టీ నుంచి గెలిచిన కావచ్చు, నేను మీతో కలిసి పనిచేస్తాను సార్ అంటే వారు సాధారణంగా ఆహ్వానించి స్వాగతించి వెంటనే 8 కోట్లకు పనులు పూర్తి సాగాలని చెప్పి ఆ పాత బకాయిలు 3,5 కోట్లు చెల్లించగానే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి 3,92,00,000 రూపాయల పనులు పూర్తి చేసి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. ఎందుకు పనిచేస్తున్నా అంటే
మరి ఈరోజు కలిసి పనిచేసి పాత ప్రభుత్వం ఉంచిన 3.5 కోట్ల బకాయిలు కాంట్రాక్టర్లకు ఇప్పించాలని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం. ఆ బకాయిలు ఇప్పిస్తూ గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన 3,92,00,000 రూపాయల పనులు 1 నుంచి 12వ వార్డు వరకు 1, 2, 3, 4, 12 వరకు కూడా డ్రైన్లు అంటే బోర్లు రోడ్లు వేసుకున్నాయి. ఇంతకుముందు రవక్క అనుభవం సార్ చదివి వినిపించారు. మరి మీరు అందరూ విన్నదో కానీ వాస్తవానికి ప్రతి వాళ్ళలో కూడా 3-4 బోర్లు 3-4 డ్రైన్లు కట్టుకున్నాం తక్కువ. ఈ రోజు వేసిన శంకుస్థాపనతో దాదాపుగా పెద్ద బోర్లు ప్రతి వాళ్ళకు లైట్లు అదేవిధంగా మన చెరువు కట్ట కావచ్చు పార్కులు లేదు. ఇంకా 7,80,00,000 టెండర్లు పిలిచారు. అతి త్వరలోనే ఏదైనా ఒక కాంట్రాక్టర్ వస్తారని ఆశిస్తున్నాం. మన 15 కోట్లకు పిలవడం జరిగింది. మా పాత్రికేయ మిత్రులకు చెప్తున్నా దయచేసి దాంట్లో 7,20,00,000 టెండర్లో పార్టిసిపేట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చిన అధికారులు. కొంత అనొచ్చు, అరే 3 రోజుల కిందనే ఓపెన్ చేసిండ్రు, ఇవాళనే బ్యాంక్ గ్యారెంటీ అయిందా, అగ్రిమెంట్ అయిందా, ఎమ్మెల్యే గారు ఎట్లా మంత్రి గారిని తీసుకొచ్చిందని చెప్పి మాట్లాడచ్చు. ఎందుకంటే కొందరు నాయకులను తప్పుదో పట్టించి మీడియా ద్వారా అగ్రిమెంట్ లేకుండా చేయొద్దని చెప్పడం జరిగింది. లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటే కాంట్రాక్టర్ కు సరి అయిన వారికి అన్ని అనుమతులు ఉంటే వెంటనే అధికారులు ఇచ్చేస్తారు. కమిషనర్ గారు ఇచ్చారు. ఆ తర్వాతనే ఈ రోజు గౌరవ మంత్రి గారి ద్వారా భూమి పూజ చేసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా వినియోగించుకుంటున్నాం. మరి సందర్భంగా 7,20,00,000 మంజూరు చేసి భూమి పూజ చేసిన మంత్రి గారికి, మంజూరు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి చప్పట్ల ద్వారా ఒకసారి 4 రోజుల కిందనే జైత్యాలలో 260 కోట్లతోటి, మామూలు విషయం కాదు, 260 కోట్లతోటి హాస్పిటల్ పూర్తి చేసుకున్నది, కొత్త కట్టబోయేది, ఇవన్నీ కూడా గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా భూమి పూజ ప్రారంభోత్సవం చేసుకున్నాం. మొదటి సంతకం తెలంగాణలో ఉన్నటువంటి మా మహిళా సోదరిమణులు ఉచితంగా ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర దేవాలయం దర్శనానికి వెళ్ళినా, వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినా, మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా తల్లులు, అదేవిధంగా మన పిల్లలు హాస్టల్లో ఉంటే హాస్టల్కి వెళ్ళినా, మన బంధువుల ఇంటికి ఫంక్షన్కి వెళ్ళినా, మరి ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి మీరు ఏ బస్సుల మీద ఉచితంగా పోతున్నారో ఆ ఉచితంగా బస్సు వెళ్ళే ఛార్జ్ మొత్తం కూడా ప్రతి నెల 100,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తున్న విషయాన్ని కూడా మా సోదరి మన గుర్తు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మనం మహిళా సంఘాలకు సంబంధించిన సభ్య సోదరి మన పని చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భంలో క్యాబినెట్లో మాట్లాడతారు. ఏ సంక్షేమ కార్యక్రమం ఉన్నా మహిళ ఆ కుటుంబానికి, ఆ సోదరిమణి, మహిళా సోదరిమణి ఒక లక్ష్మిలాగా, ఒక మహాలక్ష్మి లాగా ఆ యొక్క సోదరిమణి పేరు మీద ఉండాలని చెప్పి ఈరోజు ప్రభుత్వ పరంగా మీ అందరికీ తెలుసమ్మా, మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించి మహిళా సమక్ష జిల్లా అధ్యక్ష కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా మహిళా సంఘాలు ఈ జిల్లాలో పెట్రోల్ బంక్లకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మహిళా సంఘాల వారి ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నడపడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన సోలార్ ప్రాజెక్టు ఎవరు కూడా ఊహించారమ్మా. ఈరోజు సంఘాలకు సంబంధించిన సోదరిమణులు కూడా ఒక సోలార్ ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి ఆ ప్రాజెక్టును మా మహిళా సంఘ సోదరిమణులు కేటాయించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఇంకా ఈరోజు మా జిల్లాకు సంబంధించిన ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లలో, వెల్ఫేర్ స్కూల్స్లలో స్టిచ్చింగ్ పరంగా ఏదైతే మా సోదరిమణులు ఉన్నారో ఆ సంఘాల ద్వారానే ప్రతి సంవత్సరం స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందే ప్రభుత్వంలో ఉన్నటువంటి పిల్లలకు యూనిఫామ్స్ కూడా సంఘాలకే అవకాశం ఇవ్వడం జరిగింది. సోదరిమణులకు ఇందిరమ్మ తల్లి మహిళా చీర కానుకగా, రేవంత్ అన్న చీరగా ఇచ్చుకుంటూ సంఘ సభ్యురాలు కాకుండా సంఘ సభ్యురాలు లేనటువంటి సోదరిమణులకు కూడా ఇందిరమ్మ మహిళా చీర మన ప్రభుత్వ పరంగా అందజేసిన సందర్భంలో ఈరోజు మీ అందరికీ తెలుసమ్మా, గత 2014 నుంచి 18 నుంచి 23 వరకు ప్రభుత్వాలు ఆ రోజు ఈ విధంగా జిల్లా కలెక్టర్ గారు ప్రజలతో ఎన్నుకోవడం ప్రజాప్రతినిధుల దగ్గరికి పోయి ఒక దరఖాస్తు ఇచ్చి మనకు ఒక రేషన్ కార్డు కావాలంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి. మన కుటుంబంలో మన కొడుకు పెళ్లి చేస్తే
కొత్తగా ఒక రేషన్ కార్డు నమోదు చేసుకొని కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు మీరు మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పడ్డ ఈ రాయకల్ మండలానికి, ఈ యొక్క మున్సిపాలిటీకి అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మర్చిపోవద్దాం. ఇంత గొప్పగా ప్రతి అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చి ఆ రేషన్ కార్డుపై ఎవరైతే ఈ రాష్ట్రంలో అత్యంత సంపన్నులు భోజనం చేస్తారో సన్న బియ్యాన్ని కూడా అందజేసిందమ్మా. రేషన్ కార్డు అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా రాయకల్ మండలం, రాయకల్ మున్సిపాలిటీ, జగిత్యాల జిల్లాకు సంబంధించిన అందరూ అర్హత ఉన్న వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వాళ్ళు కూడా రేషన్ కార్డు అందజేసి రేషన్ కార్డుపై సన్న బియ్యం అందజేసింది ఈ ప్రభుత్వం. కుల సంఘాలకు నిధులు కానీ, షాదికాని నిధులు కానీ, చర్చి కానీ మంజూరు చేయిస్తా అని చెప్పేసి వారు చెప్తున్న సందర్భంలో కూడా వారి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి జిల్లా మంత్రిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా మా రాయకల్ మండలానికి సంబంధించిన మున్సిపాలిటీ సంబంధించిన మిగిలిపోయిన పనులు ఏదున్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, రాష్ట్ర మంత్రివర్యులు ఏదైతే ఆర్థిక శాఖ మంత్రితో సాధ్యమంత వరకు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వ పక్షాన నిలబడతాననే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, ఒక్కసారి మన సోదరి మనందరికీ మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగారిని మనవి చేసుకుంటున్నాం. ఒక్కసారి మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చప్పట్ల ద్వారా ఇక్కడి నుంచి ధన్యవాదాలు తెలియజేయాలి రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి మనస్ఫూర్తిగా పేర్కొంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.